కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆయన చిప్పకూడు తినే టైం కటకటాలు లెక్కపెట్టే సమయం దగ్గర పడిందని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ పాపాలన్నీ తవ్వుతున్నారని, 10 ఏళ్ల అధికారంలో ఎంతో మందిపై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. చిన్న డ్రోన్ కేసులో రేవంత్ రెడ్డిని జైలుకు పంపి వికృతంగా ప్రవర్తించింది కేటీఆర్ అని ఆరోపణలు గుర్తించారు. బల్కా సుమన్ పైన పోలీసులు అక్రమ కేసు పెట్టలేదని, మంత్రి వివేక్ కాన్వే పైన సుమన్ దాడి, ఆయన చర్యలను అందరూ చూశారని, మంత్రుల మీద దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. మీరు ఇంకా అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారా? అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ప్రవర్తించారు. దానికి ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ప్రజలు ఎన్నిసార్లు చీకొట్టినా బుద్ధి మారడం లేదని ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కేటీఆర్ గారు మళ్ళీ మీకు చెప్పకూడదు తప్పదని చెప్పిన మాట, ఇంకా మీరు అధికారం ఉన్నారనుకుంటున్నారని అడుగుతున్న కేటీఆర్. మీకు చెప్పకూడదు తినేటువంటి సమయం దగ్గరైన వేళ, మీరు కటకటాలు లెక్కబెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైన వేళ, మీ తప్పులన్నిపై విచారణ జరిపిన సందర్భంలో మీరు ఈరోజు మా ముఖ్యమంత్రి పైన మాట్లాడే మాటలు ఏమన్నా సబబుగా ఉన్నాయని చెప్పినమాట సందర్భంగా, మా మంత్రులపైన దాడులు చేస్తే చట్టం తన పని తను చేసుకోపోకూడదా అని అడుగుతున్నాం. వివేక్ గారి పైన జరిపినటువంటి దాడిలో సుమన్ గారి పైన కేసు అవుతే అది తప్పుడు కేసు అనే విధంగా మీరు మాట్లాడే విధానం, ఇంకా మీలో అధికారం ఉందనేటువంటి ఆలోచనతోటి మీ 10 ఏళ్ల పరిపాలనలో ఎంతమంది పైన అక్రమంగా కేసులు పెట్టారు, ఎంతమందిని మీరు వెళ్ళినప్పుడు హౌస్ అరెస్ట్ చేసారు. చిన్న డ్రోన్ కేసులో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అక్రమంగా కేసు బనాయించి ఉగ్రవాదులు బంధించేటువంటి జైల్లో బంధించి ఈరోజు మానసిక ఆనందం పొందినటువంటి మీరా మాట్లాడదంటారు.